మేషరాశిలో పుట్టడం అదృష్టమా? లేక దురదృష్టమా? అని ఆలోచిస్తున్నారు కదా! మీకు ఇలాంటి ఆలోచన రావడం సహజమే. కానీ ఆ ఆలోచన వచ్చిన వెంటనే మళ్ళీ కాసేపటికి నేను చాలా స్ట్రాంగ్, ధైర్యంగా ఉంటాను అని కూడా అనుకుంటారు. ఈ పాజిటివిటీ వల్లనే మీరు ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా మేషరాశిలో పుట్టిన వారి గుణగణాలు, ఆలోచనలు, లక్షణాలు, లైఫ్ స్టైల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మొత్తం చూసారంటే మీకే అర్థమవుతుంది. మీరు మేషరాశిలో పుట్టడం అదృష్టమా లేక దురదృష్టమా అని. మేషరాశి వారికి రాశి అధిపతి కుజుడు. ఈ కారణం చేతనే వాళ్ళు చూడటానికి చాలా అందంగా ఉంటారు. చూడడానికి చాలా ధైర్యంగా కూడా ఉంటారు. చామన ఛాయ రంగులో ఉన్న చాలా అట్రాక్టివ్‌గా ఉంటారు. ఎలా అయితే మేషరాశిలో ఉన్న మేషం ఉంటుందో, అలానే వీళ్ళు చాలా అందంగా ఉంటారు. కోల ముఖంతో కాస్త పొడవుగా ఉంటుంది ముఖం. సో, కలర్ ఎలా ఉన్నా అట్రాక్టివ్‌గా ఉంటారు. ఇక వీళ్ళు చిన్నప్పటి నుండి చాలా హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. ఎంత యాక్టివ్‌గా ఉంటారో కానీ వీళ్ళు కొన్ని హెల్త్ ఇష్యూస్ 3 ఇయర్స్ వచ్చే వరకి ఎప్పుడూ ఉంటాయి. 3 ఇయర్స్ వచ్చాక దెబ్బలు చాలా తగిలించుకుంటారు. హైపర్ యాక్టివ్‌గా ఉండడం వల్ల కింద పడిపోవడం అలా జరుగుతూ ఉంటాయి. కానీ మరీ పెద్ద పెద్ద దెబ్బలు కాకుండా చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్‌షిప్ చేయడంలో ఈ రాశి తర్వాతే ఎవరైనా. వీరు ఎవరితో అయినా చాలా ఈజీగా ఫ్రెండ్షిప్ చేస్తారు. అందరితో ఈజీగా కనెక్ట్ అయిపోయి మాట్లాడుతారు. కానీ వీరు స్నేహం చేసిన వారితో ఎక్కువ కాలం ఉండలేరు. ఎలా అయితే త్వరగా కనెక్ట్ అవుతారో అంత త్వరగా డిస్కనెక్ట్ కూడా అవుతారు. సో, ఫ్రెండ్షిప్ అనేది చాలా షార్ట్ టర్మ్‌గా ఉంటుంది. అలా అని ఫ్రెండ్స్ ఉండరు అని కాదు. చాలా మందితో ఫ్రెండ్షిప్ చేస్తే అందులో ఎప్పటికీ నిలిచిపోయే స్నేహాలు చాలా తక్కువ. వీరికి వస్తువుల పట్ల ఆసక్తి చాలా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేయాలి అని, డబ్బు సంపాదించాలి అని తొందర ఎక్కువ. ఇలా తొందరపడి ప్రేమలో కూడా పడతారు. ఈజీగా కనెక్ట్ అయ్యే మనస్తత్వం కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోకుండా ప్రేమించి కష్టాలను చూస్తారు. వీరి లవ్ లైఫ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ వీరి పాజిటివిటీయే వీరిని ఎప్పుడూ డిప్రెషన్‌లోకి వెళ్ళనివ్వదు. వీరి మనసు చాలా మంచిది. దానగుణం, దయాగుణం చాలా ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారు డబ్బులు చాలా ఖర్చు పెడతారు. ఎలా అయితే ఈ గుణాలు ఉన్నాయో అలానే కోపం కూడా చాలా ఎక్కువ. కానీ త్వరగా ఆ కోపంలో నుండి బయటకు వస్తారు. ఎడ్యుకేషన్. చదువు విషయానికి వస్తే ఈ రాశి వారికి మెమరీ పవర్ చాలా ఎక్కువ. ఎవరైనా ఒక గంట చదివే చదువు వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్‌లో చదవగలరు. కానీ చంచల స్వభావం వల్ల ఎక్కువ సమయం శ్రద్ధ చూపలేరు. అంటే కొంచెం చదవగానే ఇంకా బోర్ కొట్టి చదవరు. ఏదైనా ఒక సబ్జెక్ట్‌ని సరిగ్గా చదవలేరు. ఇంట్రెస్ట్ అనేది త్వరగా మారిపోతుంది. వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా స్పోర్టివ్‌నెస్ చాలా ఎక్కువ. వీరికి చాలా నమ్మకం. ఏది చేయాలనుకుంటే అది చేసి తీరుతారు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా వాటిని చాలా స్పోర్టివ్‌గా తీసుకొని ఆ పనిని సక్సెస్ చేసే వరకు కష్టపడతారు. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసారు అంటే మీకు ఈ వీడియో కొంచెమైనా కనెక్ట్ అయ్యే ఉంటుంది. అలా అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ రాశి గురించి ఇంకా ముందు చూడండి. అయితే మీ రాశిలో జాబ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రాశి వారు గవర్నమెంట్ జాబ్స్‌లో బాగా రాణిస్తారు. మోస్ట్‌లీ సర్వీసెస్ లాంటి జాబ్స్‌లో లైక్ పోలీస్, నేవీ బేస్డ్ జాబ్స్‌లో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫారెన్‌కి వెళ్లి సెటిల్ అవ్వాలని, లేదా వేరే స్టేట్‌లో జాబ్ చేయాలని కూడా ఆలోచిస్తారు. ఇక బిజినెస్ పెట్టిన వారు మాత్రం ఏ ఒక్క బిజినెస్‌లో నిలకడత్వం చూపరు. బిజినెసెస్ మార్చుతూ ఉంటారు. ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుంది అని ఆలోచించి వాటిల్లో నష్టాలను కూడా ఎదుర్కొంటారు. అలా అని లాభాలు రావు అని కాదు. లాభాలు వచ్చినా వాటిని ధైర్యం చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ పోగొట్టుకుంటారు. వీరికి లీడర్‌షిప్ క్వాలిటీస్, దయాగుణం ఉండడం వల్ల రాజకీయాల్లో మాత్రం మంచిగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఇక పెళ్లి విషయానికి వస్తే వీరు మాక్సిమం లవ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ప్రేమించిన వారి కోసం ఒకరితో గొడవకైనా వెళ్తారు. ఎంత కష్టమైనా వాళ్ళ ప్రేమను గెలవడానికే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో సక్సెస్ కూడా అవుతారు. కోపం ఉండడం వల్ల కాస్త గొడవలు పడినా మళ్ళీ వాళ్ళే ఆ గొడవలను ఆపి కలిసిపోతారు. పిల్లల విషయంలో వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఒక సర్టెన్ ఏజ్
అంటే 40 ఇయర్స్ వచ్చే వరకు వీరు హెల్త్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి. థైరాయిడ్, బీపీ, షుగర్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓవరాల్‌గా ఈ రాశి వారిలో చాలా మంచి లక్షణాలు ఏంటి అంటే, పెద్దల పట్ల గౌరవంగా ఉంటారు. వారు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం, మేషరాశి మరియు కన్యా రాశి వారు మాత్రం కలిసి ఉండలేరు. అది బిజినెస్ అయినా, ఫ్రెండ్‌షిప్ అయినా లేదా మ్యారేజ్ అయినా. ఆ 2 రాశి వారు ఒకటిగా ఉండలేరు. అలా ఉన్న వాళ్ళకి గొడవలు చాలా ఉంటాయి. ఇక చెడు లక్షణాలు ఏంటంటే, తొందరపాటుతనం, ఓర్పు, సహనం లేకపోవడం, కొంచెం లేజినెస్ చూపించటం, కానీ ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా లక్ష్యాన్ని మాత్రం వదలరు. ఇదండి మేషరాశి వారి గుణగణాలు, లక్షణాలు. ఈ వీడియోలో మీరు ఎక్కడైనా కనెక్ట్ అయితే కమెంట్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారికి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.